హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీరందరికి చల్లగా శ్రీరామచంద్రుడు ఆంజనేయుల స్వామి మిమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మరి అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని, మీ ఫ్యామిలీ ప్రతి ఒక్కరిని అందరినీ ఆ శ్రీరామచంద్రుడు ఆంజనేయుల స్వామి చల్లగా చూడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగనే నా పిల్లలు, నా ఫ్యామిలీ కూడా బాగుండాలని మీరు కూడా కోరుకోండి. మరి ఈరోజైతే నాకైతే రాత్రి కూడా నేను మా సార్కి అయితే అడిగాను అనమాట. మరి నేనైతే ఇంటికి వెళ్తాను, నాకు ఇంటి దగ్గర ఇబ్బంది ఉందని అడిగాను. నాకైతే పంపించటం లేదు, పిల్లలకి హాలిడేస్ సెలవులు వచ్చినంత వరకు పంపించటం లేదు అంటున్నారు. అదిగాక అందులో మేడం కూడా ఇంటి దగ్గర లేదనమాట. వాళ్ళ అమ్మగారు ఊరికి వెళ్ళింది, అది అక్కడ వచ్చి సౌదాకి వెళ్ళింది అనమాట. ఆవిడ కూడా రాలేదు. మరి నాకైతే పంపను అంటున్నాడు. మరి పిల్లలకి హాలిడేస్ వచ్చినాక 6 నెలల లాస్ట్లోనో 7 నెలలోనో పంపుతానని అంటున్నాడు. మరి ఏం చేయాలి, మనకు ఇంకా తప్పదు. పిల్లలైతే ఇంటి దగ్గర అయితే రామని వాళ్ళైతే చెప్తున్నారు. వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు పాపం. ఇంటి దగ్గర చిన్న పిల్లలు ఉన్నారు. మా కొడుకు నుంచి కాలేదు పాపం చూసుకోవడానికి. మరి ఏం చేద్దాం రామ్మ అని వాళ్ళు అంటారు. ఇక్కడ చూస్తే నన్ను పంపించటం లేదు. మరి ఆంజనేయ స్వామి నా పాలిట ఉండి మరి మా సారికి పంపించే మనసుని ఇవ్వాలని నేనైతే దేవుని కోరుకుంటున్నాను. మీరు కూడా అలాగనే కోరుకోండి. మరి నాకైతే ఈరోజైతే ఒక గిఫ్ట్ వచ్చిందనమాట. రాత్రి చూడండి, ఒక గిఫ్ట్ వచ్చింది. అది ఏం గిఫ్ట్ అనుకుంటున్నారా? ఇది మన ఇండియా గిఫ్ట్ అండి. మన ఇండియా గిఫ్ట్ అండి ఇది. మా సార్ అయితే రాత్రి ఇచ్చాడనమాట. అంటే చూడండి, స్వీట్ అనమాట. ఇది వచ్చి బాదుషావా ఏదో మరి, ఇది పాలకోవా. ఇది వచ్చి పాలకోవా. చాలా అంటే చాలా బాగుంది ఇది. అలాగనే ఇంకొకటి అనమాట. చూడండి అదేమిటో ఇదైతే నాకైతే చాలా ఇష్టమైంది అనమాట. చాలా అంటే మీ అందరికి కూడా ఇష్టమైందేదా. చూడండి ఏదో ఇది రవ్వ లడ్డు అనమాట. ఇది రవ్వ లడ్డు, రవ్వతో తయారు చేసినది లడ్డు అనమాట. చూడండి రవ్వ లడ్డు సూపర్ అంటే సూపర్గా ఉంది. చాలా బాగుంది ఇది. మరి రాత్రి అయితే నేను ఒకటైతే తిన్నాను రాత్రి. నెయ్యితో అయితే తయారు చేశారు. ఇది మొత్తం అంతా నెయ్యేను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది రవ్వ లడ్డు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, బాగుందా? సూపర్ అంటే సూపర్గా ఉంది. మరి నేనైతే రాత్రి అయితే ఒకటైతే తిని చూశాను అనమాట. చాలా బాగుంది. మరి మా సార్కి అయితే రాత్రి గిఫ్ట్ ఇచ్చారు. ఈయన మరి ఇంకా ఏదో తెచ్చి ఇచ్చారు. మరి ఇది అంటే మన ఇండియా టీ. మరి నాకైతే పిలిచి ఇది మీ ఇండియా టీవి స్వీట్లు మరి తీసుకో అని అయితే నాకైతే ఇచ్చాడనమాట. బాబా అయితే ఏం తీసుకోలేదు, మొత్తం బాక్సే నాకైతే ఇచ్చేసాడు. నేను రాత్రి వస్తానంటే ఓపెన్ చేసి చూస్తే రవ్వ లడ్డు కానీ సూపర్ అంటే సూపర్గా ఉంది. ఒకటి నెయ్యితోనే వేసి చేశారనమాట. చాలా బాగుంది. మరి మా బాబుకి ఇది ఎవరు ఇచ్చారంటే ఇక్కడ వచ్చి బొంబాయి వాళ్ళు ఎవరో ఉన్నారండి. ఇక్కడ పక్కన ఉండారు, ఎదురుగా ఉండారు. మా పిల్లలు అయితే వాళ్ళు ఇంటికి స్కూల్కి పోతుంటారు, అదే ట్యూషన్కి అనేది పోతుంటారు. మరి ఇలాంటివన్నీ ఇచ్చేది మాత్రం వాళ్ళేను. ఎప్పుడు ఇచ్చినా కానీ మన ఇండియా ఫుడ్ కానీ ఏమన్నా కానీ ఇచ్చితే మరి వాళ్ళే బొంబాయి వాళ్ళేనమాట. వాళ్ళు ఇలాంటివన్నీ ఇచ్చారు, వాళ్ళే ఇచ్చారు. చాలా బాగుంది. మీరు కూడా రండి, తిందురండి. ఈరోజు శ్రీరామనవమి కదా, మరి అందుకని నాకైతే ఈరోజు అయితే స్వీట్ వచ్చిందనమాట. మరి ఇక్కడైతే మేము స్వీట్లు అవి ఏం వండుకునేదానికంటూ ఏం ఉండదు కాబట్టి మరి ఏం ఉండవు కాబట్టి ఈరోజైతే చాలా సంతోషంగా ఉంది ఈ స్వీట్ వచ్చిన దానికి. అలాగని మన శ్రీరామనవమి
మన ఇండియా స్వీట్ అంట. చాలా బాగుంది కదా. మరి నేనైతే పొద్దున్నే స్నానం చేశాను, పొద్దున్నే ఇల్లు అంతా క్లీన్ చేశాను, పొద్దున్నే స్నానం చేశాను. మరి ఇక్కడైతే మన దేవుని పటాలు అవి ఏం ఉండవు కాబట్టి మరి నేనైతే ఆ దేవునికైతే మనసులో కూర్చొని దేవునికైతే మొక్కున్నాను. మరి ఇప్పటికైతే పని దేవుని మొక్కుకోవటం అయిపోయిందనమాట. ఇప్పుడైతే వంట రూమ్లోకి వచ్చాను. మరి ఏదో ఒకటి కొద్దిగా టిఫిన్ తినేసి వంట అయితే మొదలు పెట్టాలి ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్, అంతా బాగుండాలి కదా, మరి అందరూ బాగుండాలి. శ్రీరామచంద్రుడు ఆ గిరినాంజనేయ స్వామి మిమ్మల్ని అందరినీ మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని నేనైతే మనసు పూర్తిగా కోరుకున్నాను. అలాగనే మీరు కూడా కోరుకోండి. నా ఫ్యామిలీ బాగుండాలని, నా పిల్లలు బాగుండాలని. ఇంటి దగ్గర అయితే నా పిల్లలకు పెద్ద చిన్న ఎవరు లేరనమాట. మరి అన్న చెల్లెలు ఇద్దరే ఉన్నారు. మరి వాళ్ళకి ఎప్పుడు తోడుగా ఆంజనేయుల స్వామి శ్రీరామచంద్రుడు తోడుగా నీడగా నిలబడాలని, మీరైతే నా బిడ్డలను చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా దేవుడిని అయితే కోరుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. మరి మన వీడియో మీకు నచ్చినట్టుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. సరేనా ఫ్రెండ్స్, ఓకేనా, బాగా చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు పెసరపప్పు సేమియాతో పాయసం అయితే చేశాను అన్నమాట. చూడండి ఎలా ఉందో. వీటిలో పాలు వేసాను, బాదం పప్పు, జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, మరి కొబ్బరి, పాలు, పెసరపప్పు, సేమియా. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? చూడండి, సూపర్ అంటే సూపర్గా ఉంది. సేమియా పాయసము, పెసరపప్పు సేమియా పాయసం అన్నమాట. ఎలా ఉంది చెప్పండి ఒకసారి, సరేనా. పెసరపప్పుతో పాయసం చేసి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది అన్నమాట పెసరపప్పు పాయసము. మరి నేనైతే వీడియో చేసేదానికి నాకైతే కుదరటం లేదు టైము. మా సార్ అయితే లోపలికి పిలుచున్నారు, పిల్లలు బట్టలు అవన్నీ సర్దుతాను అన్నమాట కబోర్డ్లలో. అందుకని చూపించడానికి వీడియో తీయడానికి మాత్రము వీలు కాలేదు. చేసేటప్పుడు తీద్దామని ట్రై చేశాను, కానీ జాంకిలు పిలుచానే ఉండడం నిమిషానికి ఒకసారి, అందుకనేసి నాకైతే టైం కాలే. అందుకే ఇలా నేనైతే మీకు చూపించలేకపోయాను. మరి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది పెసరపప్పు పాయసం అన్నమాట. ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. పెసరపప్పుతో పాయసం చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి పాలు వేసాను, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, హేల్, అదేనండి యాలక బుడ్డలండి, కోవేట్లో హేల్ అంటారు యాలక బుడ్డలను. అదే వస్తుంది నా నోటికి ఒక ముందుగా. మరి ఇలా అయితే నేనైతే తయారు చేశాను అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సరేనా ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పెసరపప్పు పాయసం చాలా అంటే చాలా బాగుంటుంది పెసరపప్పుతో. మరి ఇదైతే నేను ఈరోజు శ్రీరామనవమి కాబట్టి మరి ఇదైతే నేనైతే పాయసం అనేది చేశాను అన్నమాట. అలాగని మాకైతే మెంతిపప్పు చేశాను, తెల్లన్నం చేశాను, వైట్ రైస్. వాళ్ళకి వచ్చి మటన్ కూర అనమాట. మటను అది కూరగాయలు వేసి మటన్ చేశాను అనమాట. ఇదే మా ఇంట్లో ఈరోజు వంట. సూపర్గా ఉంది కదా. మరొక లైక్ చేసేయండి, సరేనా ఫ్రెండ్స్.